నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కోట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కోట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేనందువల్ల వచ్చి పరామర్శించామని, నాయకులందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే నూతన మండల కమిటీ ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట దశరథ రామరెడ్డి, భాస్కర్ రెడ్డి, జలీల్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. సైడ్ కొండండి అందరూ. కూర్చోండి. కూర్చోబడి సర్పంచ్ గారు నేను తీసుకోలేదు. నేను కూడా తీసుకోలేదు. వేరు పుట్టిదా కట్ట ఎప్పుడు తీసుకున్నా వస్తుంది. పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంత ముందు కొద్దిగా బాగాలేదు. అన్నని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది. ఇంకా కూడా కుదిరిపడాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపరెడ్డిలో సహాయ సహకారంతో ఉన్నాం. వాళ్ళ వల్లే మేము రాజకీయాల్లోకి వచ్చామని ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా చెప్తాం. కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము. దశలతో మా జగన్మోహన్తో, భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాము. అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులు కూడా చెప్తున్నాం. మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు రసలు వేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పని చేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము అని మీరు తగులు వేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి. మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము పొడుగుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన వాళ్ళందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేడర్కి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. అందరూ కలిసి విధంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు శేకోడారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు. పెద్దల నాయకత్వం చెప్పాము కూడా, అందరూ కూడా చెప్పా. పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా దశన్న, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో అందరం కూడా కలిసి
పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ అన్నప్రసాదాలు స్వీకరించారు. మీరు ఒకరు పట్టుకోండి. వెంకటరమణ గోవింద గోవింద, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గూడూరు మండలం అలిమిలి కనుమ రాయకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. विष्णवेत्वा तदस्य प्रियमभिवादवंष्णान्नकं वीर्याणि प्रवोचम् यक्वाग्निवादिवन्मेरजगं श्रियं तस्य वायात्तरगं विचक्रमानस्त्रदोरुगाय विष्णो रराटमसि विष्णोस्तप्तेस्त्वा विष्णो गुरोवामसि वैष्णवम रविसन्
చెప్పండి. అదే రావాలండి మళ్ళీ ఆడొస్తుంది. నువ్వు మారన్నం పెట్టుకునే రసం మంచిగా చేస్తారు నువ్వు. आनंदी बाग माते ना ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.